పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఒకసారి ఏంటన్నా పెట్టాపురం ప్రజలారా, మీ యొక్క అమూల్యమైన ఓటు గాజు గుర్తుకు వేసి శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ్యుడిగా గెలిపించండి. మీ ఉమ్మడి అభ్యర్థి పార్టీని గెలిపించండి. వర్మ గారి త్యాగం వరుపులేండి. ఎందుకని అలా బోర్డు పెట్టుకుని తిరుగుతున్నా? దేనికి? మనది విజయనగరం దగ్గర రాజమండలం. ఇది పిఠాపురం కాదు, లోకల్ కాదు. పిఠాపురం కాదు కానీ మీరు విజయనగరం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఎలా తిరుగుతున్నారా? దేనికన్నా? పిఠాపురం ప్రజల్లోనూ అవగాహన రావడానికని. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే 2019లో జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్ గారికి జరగకూడదు అని ఒక ఎజెండాతోనే ప్రతి ఒక్క నా వంతు నేను పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి సహాయం చేస్తున్నాను. ఇలా నా వంతు ఒక 300 ఒక 1000 ఓట్లు మారినా కూడా అన్నయ్యకి సేఫే. అయితే గెలుపు అయితే 100% ఖాయం, మెజార్టీ అయితే 100% ఖాయం. కానీ ప్రచారం అయితే ఆపకూడదు. ప్రజల్లో తెలియాలి. ఇంకా ప్రజల్లో వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వన్ సైడ్ గా ఎప్పుడు పోటీ చేసినా వన్ సైడ్ గా గెలవాలి. ఒకరి అండదండాలతో కాకుండా ప్రజల అండదండతో గెలిచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఇలా తిరగడానికి, ఇలా పట్టుకుని తిరగడానికి పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వర్మ గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఎంత ఇచ్చారు? అయ్యో డబ్బులే. నీకు విషయం చెప్తానన్నా, జన సైనికులకు డబ్బులు కమ్ముడిపోతారు అనుకోవడం అది కళ. నాయకులు ఎవరు పోటీ చేసిన నాయకులు డబ్బులు కమ్ముడిపోతారేమో తప్ప మాలాంటి డబ్బులు కమ్ముడిపోతాం అనేది అది జరగని పని. ఎంత ఎండలోనే సరేనా మా డబ్బులతో మేము తిరుగుతాం. ఎంత ఎక్కడ అన్నయ్య కష్టం వచ్చిందంటే ఒక జన సైనికులు చాలన్నా. అన్నయ్య గురించి చాలా మంది కొద్దిగా చెప్తారు, మీ కళ్యాణ్ గారు 22 సీట్లు లేకపోతే 2 పెళ్లిళ్ళు, అది తప్ప ఎవరికి అన్యాయం చేశారన్న పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టి కష్టార్జితం. ఈ రోజు ఒక 1000 రూపాయలు ఇవ్వనా 33 సార్లు ఆలోచిస్తావు, అవునా కాదా? కోట్లు పాపం ప్రజలకి దారపోసి అతని కష్టం దారపోసి ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. కట్టుకుని పిల్లలకి గాని భార్యకి గాని ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. పోనీ ఏ అమ్మాయి అయినా వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా కళ్యాణ్ గారు నాకు ఇలా చేశారని? పోనీ ఏ రాజకీయ నాయకుడైనా నా సొమ్ము ఇలా తిన్నాడు ఏ ప్రజలని చెప్పమనండి. కళ్యాణ్ గారు నా అవినీతి చేశారు, కళ్యాణ్ గారు ఎంత సొమ్ము అవినీతి చేసి ఇన్ని బిల్డింగ్లు కట్టారని చెప్పమనండి. అతను సొంత సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి రైతులకి మెయిన్. రైతు లేకపోతే ఈ రోజు రాష్ట్రం లేదు, దేశం లేదు. అది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కుల మతాలకి జనసేనలో ఎవరికి కూడా స్థానం ఇది కాదు. ఇప్పుడు మీకు పెళ్ళయిందనా? మీరు పెళ్ళయింది, మీరు పెళ్ళి అయిన తర్వాత కూడా మీరు కుటుంబాన్ని కాదనుకొని ఎన్ని రోజులు తిరుగుతున్నారు? ఎక్కడెక్కడ తిరిగారు? ఎలా ఉంది స్పందన? ఈ రోజుకి 25 రోజులు అవుతుందన్నా. నేను కిందటి నెల 15వ తేదీన బయలుదేరి పర్లేదు నేను కిందటి నెల 15వ తేదీ బయలుదేరి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం గ్రామాలకి తిరిగాను. అన్నయ్య కూడా ఆల్రెడీ నన్ను చూశాడు. చూసిన నాకు ఆ సంతోషం చాలు. అన్నయ్యని కలుసుకొని పోయి ఆ ఊర్లో హ్యాపీగా నేను బతుకుతానన్నా నా కష్టం మీద. అయితే ఇప్పుడు మాకన్నా ఎక్కువ మీకు ఐడియా ఉంటది ప్రజల స్పందన ఎలాగుంది, ఎలాగా ఓటు అయిపోతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంది? ఇప్పుడు పిఠాపురంలో ప్రజలను ఆడి ఏ విధంగా ఉంది అన్న? పిఠాపురం ప్రజల్లోనైతే 100% పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఎంత వేరంగా 13వ తేదీ వస్తుందా గ్లాస్ గుర్తుకు ఓటేసి రిజల్ట్ రోజు లెక్కెట్టడానికి వాళ్ళకి టైం సరిపోద్దో లేదు నాకు తెలియదు. ఎందుకంటే స్టూడెంట్లు నుండి రైతు వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని ఎజెండాతో మాత్రమే ఉన్నారు. ఎవ్వరు కూడా పిఠాపురంలో ఇంక జగన్ గారు కాదు కదా, వాళ్ళ తాత వచ్చి పోటీ చేసినా కూడా గెలవడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్థాపిస్తాడు. ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించుకోబోతున్నాం. 2034 కల్లా మనం ప్రతి ఒక్క రాష్ట్రం మీద మన రాష్ట్రం బెటర్ రాష్ట్రంగా ఉంటది. ఇది మాత్రం తథ్యం. జై జనసేన. సో ఇక్కడ మీ నియోజకవర్గం కాకపోయినా, మీ ఊరు కాకపోయినా, ఆఖరికి మీ జిల్లా కాకపోయినా, జిల్లాలు దాటుకొని నియోజకవర్గాలు దాటుకొని ఊళ్ళు దాటుకొని పిఠాపురం వచ్చారు. అన్ని పనులు ఆపుకొని మీ కుటుంబాన్ని వదిలి మీ సొంత డబ్బులతో పెట్టుకుని మరీ ఇక్కడ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నెగ్గితే గనక ఏమవుతుంది? ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నా చెప్తానన్నా. కళ్యాణ్ గారికి ఏం లేదన్నా, అతను భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండలేడు. ఒక రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి నేను పుట్టి అనే కదా. మరి నేను పుట్టి ఎందుకన్నా అయితే నా రాష్ట్రం కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా.
నేనంతా పెద్ద పెద్ద వాళ్ళతో మనం పోరాడలేము. ఒక రాష్ట్రాన్ని బాగు చేస్తాను ముందుకెళ్ళాను అన్నోడికి నా వంతు నేను హెల్ప్ చేస్తాను. అంతేగాని మనం డబ్బులకి ఏదో చేసి కొంతమంది డబ్బులు కమ్ముడిపోయిన కుక్కలు ఉన్నాయి, పేటిఎం బ్యాచ్ ఉండదు. అలాగా మనం పార్టీలు మార్చడము, అలాగా ఓట్ల ఎలక్షన్ రోజు డబ్బులు తీసుకో మనకు అవన్నీ తెలీదు. మనకి పవన్ కళ్యాణ్, నాకు తెలిసిన భగత్ సింగ్ గారు అయితే పవన్ కళ్యాణ్, నాకు తెలిసిన అంబేద్కర్ అయితే పవన్ కళ్యాణ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ అవినీతి చేశాడు అని అంటున్నారు, వాళ్ళందరికీ చెప్తాను. అవినీతి చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారికి లేదు. డబ్బులు తీసుకొని ఏదో పార్టీ గురించి పనిచేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారికి లేదు. కష్టపడి నా యువత, నా ప్రజలు, నా దేశం కోసం పోరాడుతా మనిషినని ఈ రోజు కూటమి పార్టీని ఎంచుకున్నాడు. 2024లో కూటమి పార్టీ గెలిచి నరేంద్ర మోడీ గారు మనకు 1 సంవత్సరం లోపు ప్రత్యేక హోదా ఇస్తారు. ఒక కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధానిని మనం సృష్టించుకోబోతున్నాము. 2029-30 కల్లా మనం కొత్త రాష్ట్రాన్ని ఉంటది. మన ప్రతి హైదరాబాద్ కాదు, బెంగళూరుకి మించిన రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది. చూడండి, ఈరోజు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి ప్రజలారా. ఒక కూటమి పార్టీని గెలిపించే ఈరోజు ఒక కొత్త రాష్ట్రాన్ని మనం తెచ్చుకుందాం. యువతకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, స్టూడెంట్ కి మీ ఒక అమూలమైన ఓటు ఎవరికి కూడా ఇచ్చేయకండి. అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాల్సిన వాడే ఒక సీఎం అయ్యాడు, ఏ అవినీతి చేయలేదు. రాష్ట్రం నేను బాగు చేస్తాను రా నాయన అన్నోడికి పాపం ఎండ అనక వాన అనక తిరగాల్సిన పని లేదన్నా. మన గురించే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మన గురించే, మన ఆంధ్రప్రదేశ్ గురించే ఈ రోజు ఎండల్లోనే అతను సొంత డబ్బులతోనే తిరుగుతున్నాడు. అంటే అది అతను ఏదో సాధించాలని కాదు. ఎమ్మెల్యే అయితే ఏమొస్తుందన్నా, ఒక 2 కార్లు వస్తుంది, ఇతను సెక్యూరిటీ వస్తుంది. అతను చూడని సెక్యూరిటీ, అతను వాడిన కారా, అది కాదు. ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ఒక పదవి కావాలి. ఇప్పుడు మనం శివాజీ సినిమా చూసే ఉంటాం, పాప రజనీకాంత్ గారు ఎన్నో కోట్లు పెడితే ఒక ఎమ్మెల్యే సంతకం కావాలి. అలాగా పదవి ఉంటేనే మనం ఇంకా రాష్ట్రాన్ని బాగు చేయగలము అని ఒక దీని మీద ఈరోజు కూటమిలో కలిసి పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడుతో కలిసి, మోడీ గారితో కలిసి ముందుకెళ్తున్నాడు. అతన్ని మనం గెలిపించాలి.